ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరు కూడా ఫలాన్ని ఆశిస్తూ ఉంటారు. మేము ఫలభరితంగా ఉండాలండి, మా కుటుంబం ఫలభరితంగా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటుంటారు. ఎవరు కూడా మోడుబారిన అనుభవంలో ఉండాలని ఆశపడరండి. అయితే మనం ఎలా ఫలించగలుగుతాం? మన దేవుడు కూడా మనం ఫలించాలనే కోరుకునే దేవుడు. మరి ఫలం మన జీవితాల్లో ఎలా పొందుకోగలుగుతామంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, నీ కష్టం ద్వారా, నీ ప్రయాస ద్వారా, నీ సొంత ఆలోచనల ద్వారా, లేకపోతే ఇంకొకరిని ఆశ్రయించడం ద్వారా నీ జీవితంలో ఫలం కలగదు. అది ఏదైనా సరే, ఏ ఫలాన్ని నువ్వు కోరుకుంటున్నా సరే, ప్రభువు నిన్ను ఫలించున్నట్లుగా, నిన్ను అభివృద్ధి పరిచే దేవుడైన, ఆశీర్వదించే దేవుడైన. శారా చూడండి, తన గర్భం మృతమైపోయింది, ఇంకా స్త్రీతత్వం కూడా కోల్పోయి తను ఆ గర్భం పొందుకుంటాను అన్న పరిస్థితులు కూడా లేనప్పుడు దేవుడు ఎండిన ఎముకల్లో జీవాన్ని కలగచేస్తానన్నట్లుగా మృతతుల్యమైన శారా గర్భాన్ని జీవింపచేసి చక్కటి కుమారుని అనుగ్రహించాడు. ఈరోజు ఫలించడానికి నీ జీవితంలో అనుభవం లేదేమో, పరిస్థితులు లేవేమో, అనుకూలత లేదేమో, ప్రభు యందు నిలిచి ఉండండి. ఎలా నిలిచి ఉంటారో తెలుసా? మీ యందు దేవుడు ఉండునట్లుగా మీరు జీవించగలిగినట్లయితే నిశ్చయంగా మీరు ఫలభరితంగా మార్చబడతారు. మీ ఫలాన్ని ఎవ్వరు కూడా దొంగిలించలేరు, మీ ఫలాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. మీరు బహుగా ఫలిస్తారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.